కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గడగడలాడించి తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయి ఈరోజు తెలంగాణ ప్రజలమందరం కూడా తెలంగాణ ఆకాంక్షల కోసం నిలబడతామని మరి బరిగీసి నిలిచినటువంటి చరిత్ర సకల జనుల సమ్మె. ఆ సమ్మెలో పాల్గొన్నటువంటి ప్రైవేటు ఉద్యోగులకు అందరికీ కూడా నేను పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి దోపిడీ అనేక మంది వివరించడం జరిగింది. ఒక ప్రైవేట్ రంగంలోనే కాదు, ఈరోజు ప్రభుత్వ రంగంలో కూడా విపరీతమైనటువంటి దోపిడీ విధానాలు ఏదైతే 1991లో వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల మూలంగా ఈరోజు పారిశ్రామిక విస్తరణ పేరిట ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయో మనం స్వయంగా మాకంటే ఎక్కువగా మీకు తెలుసు. ఎందుకంటే పటంచెరు లాంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్సిడీలని దోచేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాడుకొని స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా కేవలం కాలుష్యం మాత్రమే ఇస్తున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం అనేక సందర్భాల్లో చూసినటువంటి చరిత్ర ఉన్నది. వీటిని అన్నిటికీ పరిష్కారం మార్గం కావాలంటే ఈరోజు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించినప్పుడు మాత్రమే ఇటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా మనం రక్షించుకోగలం, కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడుకోగలం అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, ఈరోజు ప్రైవేట్ రంగంలో కనీస వేతనాల చట్టం కూడా ఈరోజు అమలు కావడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా ఈరోజు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనేక రాయితీలు ఉన్నాయనేటువంటి ఒక భ్రమలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బయట ఉన్నటువంటి ప్రజలకు కలగజేస్తూ ఉన్నారు. నిజంగా అందులో ఉన్నటువంటి కొన్ని వర్గాల పరిస్థితి చూస్తూ ఉంటే మా ప్రైవేటు ఉద్యోగుల కంటే వాళ్ళేం తక్కువ కాదనేటువంటి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి మీరు ఉన్నటువంటి వాళ్ళైతే పీపర్స్ అని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళు అనేక మంది కూడా కేవలం 1200 రూపాయలకు మాత్రమే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మరి కనీస వేతనాల చట్టం ప్రకారం రోజు కనీస కూలి ఎంత ఇవ్వాలనో ఆ జిల్లా కలెక్టర్లు మరి ప్రతి సంవత్సరం కూడా ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఏ కూలీకి ఎంత ఇవ్వాలని కనీసం ఒక మజ్దూర్కి ఇచ్చేటువంటి వేతనం కూడా ఈరోజు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం స్వీపర్లకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం. అదొక్కటే కాదు, ఈరోజు కాంట్రాక్ట్ పేరు మీద, అవుట్ సోర్సింగ్ పేరు మీద మార్కెట్ కమిటీలలో పనిచేస్తున్నటువంటి ఒక 900 నుంచి 1000 మంది ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు ఈరోజు మార్కెట్ యార్డ్లలో పనిచేస్తూ ఉన్నారు. ఏ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డుకి జీతం ఆ మార్కెట్ యార్డ్ నుంచి రాకుండా మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్ దగ్గర నుంచి వేతనం తీసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అసలు జీతం ఎంతో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి, వచ్చిన జీతమే నా జీతం అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ రంగంలో కూడా కొనసాగుతూ ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రభుత్వ రంగంలో అనేక మందిని మరి దోపిడీ చేస్తున్నటువంటి చరిత్ర, ప్రైవేట్ రంగంలో దోపిడీ చేస్తున్నటువంటి చరిత్రతో ఈరోజు సమానంగా కదులుతూ ఉన్నది. ఈ దోపిడిని అందరం అరికట్టాలంటే ఇటు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, అటు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారి మధ్య ఒక ఐక్యతగా ఉండి విశాలంగా ఒక కార్మిక ఉద్యమం బలపడితే తప్ప ఇటువంటి వాటిని ఎదిరించలేమనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాల్సినది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నటువంటి 15 లక్షల ఉద్యోగాలు ఉంటే తెలంగాణ ప్రాంతానికి మన జనాభా నిష్పత్తి ప్రకారం దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఈరోజు తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సినటువంటి హక్కు మనకుంది. కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపు 2.5 లక్షల మంది కూడా ఈరోజు తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో లేనటువంటి చరిత్ర ఉన్నది. దాదాపు 3.5 నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రాంతవాసులకు దక్కాల్సినటువంటి పోస్టులు ఈరోజు బయటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవైపు ఆక్రమిస్తూ మరొక వైపు మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థ రంగాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్నటువంటి అన్ని శాఖల్ని కూడా ఈరోజు ఏదో పేరు మీద ఆ శాఖలన్నింటినీ కూడా తీసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలో అయితే లాభాలు ఉంటాయో, ఏ శాఖలో అయితే
మరి వ్యాపారస్తులను చూసినట్టుగా ఈరోజు కమర్షియల్ సంస్థలుగా ఈరోజు ప్రజలకు ఉపయోగపడేటువంటి సంస్థలను చూస్తూ లాభ నష్టాల బేరీజ్ చేస్తూ అనేక శాఖలను మూసివేసేటువంటి కుట్ర కూడా గత కొంతకాలంగా దశాబ్ద కాలంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. వీటన్నిటికీ మరి వివక్ష పోవాలంటే ఇన్ని వివక్షల నుంచి వచ్చినటువంటిదే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. మనం అందరం కూడా గత 10 ఏళ్ళుగా, ముఖ్యంగా 2 ఏళ్ళుగా 5-6 దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటి స్వపరిపాలన, ఆత్మగౌరవ పాలన వస్తే తప్ప ఇటువంటి వివక్షల్ని మనం ఎదిరించలేము, కొట్లాడలేము, సాధించుకోలేమనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం బలపడి దాన్ని సాధించినప్పుడు మాత్రమే మనకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రశ్నగా మనకు జవాబు దొరుకుతుంది తప్ప అంతవరకు మనం అందరం కూడా ఈ కష్టాలని కన్నీళ్ళని పోవాలంటే తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికంటే మరింత భాగస్వామ్యం కావడమే మనకు ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం. మరి ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక మంది అసహజ మరణాలకు లోనైతూ తెలంగాణ ప్రాంతం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర మనం 6 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లోనూ వివక్ష ఉంది. ఒక రంగం అనేటువంటి చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. ఇటు ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగమైనా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా ఈరోజు మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటాలు ఇవ్వడంలో మరి సమైక్యాంధ్ర పాలన ఎట్లా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తెలంగాణ జేఏసీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో మనం అందరం ఇంకా పాలు పంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు అయితే రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి క్రీడల్ని మనం రోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక ప్రకటన ద్వారా తెలంగాణ ప్రజల్ని భ్రమంలో ముంచేటువంటి ఒక పద్ధతిని ఎంచుకొని రోజు ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా పాలకులు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం ఎక్కుపెట్టి ప్రజల ఆకాంక్షల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం తెలంగాణ సాధించుకునేదాకా పోరాడమే మన అందరి కర్తవ్యం. అప్పటి వరకు ప్రైవేట్ రంగమైన, ఇటు ప్రభుత్వ రంగమైన అందరం కలిసి తెలంగాణ కోసం కొట్లాడి మన అందరి కన్నీళ్లు కష్టాలు పోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒకటే మార్గం అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకొని ఈ ఉద్యమంలోకి పోదాం. అప్పటి వరకు ప్రైవేట్ రంగంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ఎంప్లాయీస్ మరి మిత్రులు, ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ మిత్రులు సత్యం కానీ, మిగతా మిత్రులు కానీ, ఇంకా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు అందరం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఉంది. తెలంగాణ పోరాటాల గడ్డ. అనేక సందర్భాల్లో జులుము చేసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి మనం తప్పకుండా ఏ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వాటికి వ్యతిరేకంగా ఒకవైపు నిలబడుతూనే, పోరాడుతూనే మన హక్కుల కోసం సాధించుకోవడానికి ముందుకు పోదామని ఆ క్రమంలో ఇటు తెలంగాణ ఎన్జిఓ సంఘం కానీ, తెలంగాణ జేఏసీ కానీ మీ అందరికీ అండగా ఉంటుందని మరొకసారి హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అన్నా చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మద్దతు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలన్నా. ప్రభుత్వంలో ఉన్నటువంటి లేబర్ కమిషనర్స్, లేబర్ ఆఫీసర్స్ నుంచి మీ ద్వారా మాకు మద్దతు దొరికితే ముందు జరిగే ఉద్యమాల్లో ఇంకా మేము ఉధృతంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభకు వచ్చినటువంటి అన్న మల్లెపల్లి లక్ష్మణ్, స్టేట్ జేఏసీ కో చైర్మన్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.